ఆనపకాయ అంటే సొరకాయ పాలు కర్రీ చేస్తున్నానండి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, నచ్చితే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వెల్లుల్లి తినలేని వాళ్ళు వేసుకో అవసరం లేదు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇందులో కారం వేయం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు మీకు నచ్చిన టేస్ట్కి తగ్గండి వేసుకోండి. అలాగే ఉల్లి తినే వాళ్ళు వేసుకోవచ్చు, తినలేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. చిటికెడు పసుపు, ఎక్కువగా వేయకండి, కలర్ మారిపోతుంది కర్రీ. ఈ టైంలో సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలు తగినంత ఉప్పు, ఇలాగా కలియబెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. వాటర్ వేయకూడదు. ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. ఎంతవరకు అయిందో చూద్దామండి. కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది, ఆనపకాయ కూడా ఉడికిపోయింది. ఈ టైంలో చల్లని పాలు వేసుకోవాలండి. కూర వేడిగా ఉండేటప్పుడు చల్లని పాలు వేసుకోవాలి. వేడి పాలు వేస్తే కర్రీలో ఉన్న ఇక్కడ మిల్క్ ఇరిగిపోయినట్టు అయిపోతుందండి. దీంట్లో కాసేపు ఇట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆనపకాయ పాలు కర్రీ రెడీ అండి.